క్రమముక్తిలో జీవుడికి శరీరం ఉండదు కదా! మరి బ్రహ్మతో కలిసి ఏ విధంగా ముక్తి పొందుతారండి? అది ఎక్సెప్షన్ టు ద రూలా? మాకు సెలవిస్తారా గురుగారు? హా! అది లెక్క ఏమిటంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ జీవుడు ప్రయాణం చేస్తాడు. ఒక్కొక్క లోకం దాటుకుంటా ప్రయాణం చేసి బ్రహ్మలోకానికి వెళ్ళిన తర్వాత అంటే అక్కడ చాలా తెలుసుకోవాల్సింది. ఎందుకంటే బ్రహ్మసూత్రాల్లో చాలా విపులంగా ఉంది. అంత దూరం పోయిన తర్వాత కావాలనుకుంటే తాత్కాలికంగా శరీరాన్ని ధరించేటువంటి అవకాశం కూడా ఉంది బ్రహ్మలోకంలోకి పోయిన తర్వాత. లేకపోతే వదిలేసి శరీరం లేకుండానే ఉండొచ్చు. అంటే బ్రహ్మగారి ద్వారా జ్ఞానాన్ని పొంది బ్రహ్మతో పాటుగా పోతాడు. బ్రహ్మతో పాటుగా పోవటం అంటే అది మన ఊహకు అందదు. ఎందుకనంటే మనం కోట్లలో చెప్పాలంటే కోట్లని అట్లా చెప్పుకుంటా పోవాలి. మనం ఎట్టయితే ఈ దూరాన్ని నక్షత్రాల దగ్గరికి పోవటానికి దూరాన్ని కాంతి సంవత్సరాల్లో మనం చెప్తామో అట్లా చెప్పాల. అంతకాలం ఉండాల్సిందే. అందుకని క్రమముక్తి మార్గాన్ని అందరూ అభిలషించరు. క్రమముక్తి మార్గం మంచిది కాదు. మంచిది కాదనంటే అర్థం ఏమిటంటే ఏదోలేండి మా ఎట్టగట్ట అట్నే పోతాంలే అని అంటేనే కానీ, లేకపోతే క్రమముక్తికి పోయేటప్పుడు కూడా జీవుడుగానే ఉంటాడు. అంటే జీవభావం ఉంది. ఇంకా నేను పరమాత్మ అనేటువంటి భావం లేదు. వీడిని మోసుకొని పోతుంటారు. ఆ వాహక దేవతలు అని అంటారు. ఒక్కొక్క చోట నుంచి మోసుకొని పోయేటువంటి దేవతలు వాహక దేవతలు అంటారు. కాబట్టి ఆ దేవతలు తీసుకొని పోతుంటారు. చివరికి బ్రహ్మలోకం చేరుతాడు. ఈ లోపల సుఖాలు భోగాలు అనుభవిస్తూ ఉంటాడు. అన్నీ జరుగుతాయి. కానీ జీవభావం కనుక దానికన్నా ఏమిటంటే ఉన్నవాడు ఉన్నట్టుగా పరమాత్మగానే అయ్యేది జీవన్ముక్తి. అందుకని ఈ జ్ఞాన మార్గంలోనే పోవాలి. అన్నిటికంటే సేఫ్ అయినటువంటి మార్గం, నిజంగా చెప్పాలంటే తేలికైన మార్గం. ఇది తేలిక కాకుండా ఎందుకుంది అని అంటే వైరాగ్యం లేకపోవడం.